వైదిక సంస్కృతి లేక వైదిక యుగం. మనం చరిత్రలో సింధులోయ నాగరికత తర్వాత మాట్లాడుకునే అంశం వైదిక యుగం. ఏంటిది వైదిక యుగం అంటే ఏమిటి, లేదా వైదిక సంస్కృతి ఎందుకంటున్నాం? మనం మొట్టమొదట మాట్లాడుకుంది చరిత్ర పూర్వయుగం అన్న ఒక రాతి పనిముట్ల గురించి మాట్లాడుకున్నాం. తర్వాత ఒక అర్బన్ కల్చర్, ఒక పట్టణ సంస్కృతికి సంబంధించిన సింధులోయ నాగరికత గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మనం మాట్లాడుతుంది వైదిక యుగం గురించి. వైదిక యుగం అనగానే పూర్తిగా ఒక నోషన్ మారిపోతున్నది, ఒక కొత్త విషయం వస్తున్నది. ఇంతకుముందు వాటికి దీనికి సంబంధించి ఒక తేడా వచ్చింది. ఇంతకుముందు రెండు కూడా మెటీరియల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడాం. మెటీరియల్ ఆస్పెక్ట్స్ అంటే ఏమిటి? భౌతికమైన పదార్థాలు. పాత రాతి యుగం, కొత్త రాతి యుగం, చరిత్ర పూర్వయుగంలో అంతా రాళ్ళు రప్పల గురించి మాట్లాడుకున్నాం. కానీ సింధులోయ నాగరికత వచ్చేటప్పుడు నగరాల గురించి మాట్లాడతాం. ఆ తర్వాత వస్తున్న ఈ చాప్టర్లో, ఈ కాలంలో మనం మాట్లాడే వైదిక యుగం. వైదిక యుగం అంట్లోనే దాంట్లోనే వేదాలు అనే పదం ఇమిడి ఉంది. ఈ వైదిక యుగం ఎందుకు అన్నాం దీన్ని? అసలు వైదిక యుగం అనకుండా వేరే విషయం ఏమైనా అనొచ్చా? భౌతికమైన ఆధారాలు ఈ కాలంలో ఎక్కువ ఏమైనా ఉన్నాయా లేవా? కేవలం మనము వైదిక యుగంలో ఉన్న లిటరరీ అంటే సాహిత్య ఆధారాల గురించి మాత్రమే తెలుసు కాబట్టి మనం దీన్ని అంటున్నామా? ఇవన్నీ ఈ చాప్టర్లో మనం చర్చించుకుంటున్నాం. అసలు వైదిక యుగం అనేది ఎప్పుడు మొదలైంది? ఎవరు తీసుకొచ్చారు? వైదిక ఆర్యులు అన్న పదం ఎవరికి అప్లై అవుతుంది? అసలు వైదిక లేక వేదాలని రాసిన వాళ్ళు ఆర్యులు అయితే వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఇదంతా చర్చనీయాంశం. ఈరోజు వైదిక ఆర్యులు అనే పదం మీద చాలా చర్చ ఉంది సమాజంలో. అయితే ఇప్పటి వరకు మనం చరిత్రలో చదువుతున్న ఒక స్టాండర్డ్ లేకపోతే ఒక సాధారణంగా మనం మాట్లాడుకుంటున్న అంశాలతో మాట్లాడుకునే వివాదాల దిక్కు పోకుండా ఉంటే, వైదిక ఆర్యులు అని ఎవరినైతే అంటున్నామంటే, వైదిక యుగంలో పశు పోషణ అనేది ఒక ప్రధానమైన జీవన యాపకంగా వృత్తిగా ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైదిక ఆర్యులు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనే దాని మీద 3-4 థియరీలు ఉన్నాయి. భారతదేశంలో ఉంటూ ఇక్కడ మాట్లాడుకుంటున్న ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు లేకపోతే సంస్కృతి గురించి రాస్తున్న బాలగంగాధర తిలక్ లాంటి వాళ్ళు కూడా, లేకపోతే సంపూర్ణానంద లాంటి వాళ్ళు, లేకపోతే ఆర్య సమాజ్ స్టార్ట్ చేసిన దయానంద్ సరస్వతి లాంటి వాళ్ళు కూడా రకరకాల సిద్ధాంతాలు చెప్పారు. వాళ్ళంతా ఒకరు టిబెట్ అని, ఆర్కిటిక్ వలయం దగ్గర నుంచి వచ్చారని, ఇట్లా రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ భారతదేశ చరిత్రే కాకుండా మిగతా చరిత్ర, ప్రపంచంలో మిగతా ప్రాంతాల చరిత్రలు కూడా తీసుకొని కొంత అర్థం చేసుకుంటే ఏమవుతుందంటే, ఈ ఏమంటాం దాన్ని సమ్మిళితం చేసుకొని అర్థం చేసుకోవాలి. ఈ కాలంలో జరుగుతున్న మైగ్రేషన్స్, సెంట్రల్ ఏషియా నుంచి కొన్ని మైగ్రేషన్స్ జరిగాయి, రకరకాల ప్రాంతాలకు పోయింది. ఒక బ్రాంచ్ మైగ్రేషన్ టువర్డ్స్ గ్రీక్ జరిగింది, ఒక బ్రాంచ్ ఇండియా సైడ్కి వచ్చింది. ఈరోజు మనం మాట్లాడుతున్న ఇండియా సైడ్కి వచ్చింది. దీన్ని ఇండో ఆర్యన్ అన్నాం. ఇట్లా రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. బ్రాడ్గా మాట్లాడుకుంటే డెఫినెట్గా సెంట్రల్ ఏషియా నుంచి వచ్చిన ఒక పశుపాలక సమాజం ఏదైతే ఉందో ఆ సమాజం సప్త సింధు ప్రాంతం. మళ్ళీ మనం ఇండస్కి వెళ్ళిపోయాం. ఇండస్లో కూడా మనము 5 నదులు, ఉపనదులు, ఒక సింధు, 6 అయింది, గాగర్, హాక్రా స్ట్రీమ్స్ అన్నీ కలిపితే సప్త సింధు రీజన్ అయింది. మళ్ళీ వైదిక సంస్కృతి కూడా ఉన్నది ఎక్కడ అంటే సప్త సింధు ప్రాంతమే. సప్త సింధు ఈ పదం గుర్తుపెట్టుకోండి. సప్త 7, సింధు 7, సింధు ప్రాంతం. ఇది ఎవరు చెప్పారు? సప్త సింధు అనేది ఇండస్ వ్యాలీ పీరియడ్లో వస్తున్న పదం. అది వైదిక యుగంలో వస్తున్న పదం. అంటే అర్థం ఏంటి అంటే, ఈ సప్త సింధు ప్రాంతం ఏదైతే అంటున్నామో ఇదే ప్రాంతంలో ఎక్కడైతే సింధులోయ నాగరికత ఉండిందో అదే ప్రాంతంలో వైదిక యుగం కూడా వచ్చింది. ఈ వైదిక యుగంలో తొలినాళ్ళు వచ్చాయి. ఇది మనం ఆలోచించాల్సింది. ఇది సప్త సింధు అన్న పదం గుర్తుపెట్టుకోండి. ఈ సప్త సింధులో వస్తున్న వికసిస్తున్న నాగరికత లేకపోతే సెటిల్ అయ్యి పెరుగుతున్న నాగరికత వైదిక సంస్కృతి. దీన్ని మనము మళ్ళీ రెండుగా విభజించి చూడాలి. తొలినాళ్ల వైదిక సంస్కృతి 1500 BC అంటే 1500 BCలో మనకు సప్త సింధు ప్రాంతంలో మొదలైనట్టుగా అర్థమవుతుంది. సో వైదిక యుగాన్ని మనం రెండుగా డివైడ్ చేస్తాం చరిత్రలో. మొదటిది ఋగ్వేదిక్ పీరియడ్ అంటే ఋగ్వేద యుగం. 1500 నుంచి BC 1500 నుంచి 1000 BC వరకు, అంటే దాదాపు మొదటి 500 ఏళ్ళు వైదిక సంస్కృతిలో మొదటి 500 ఏళ్ళు మనము ఋగ్వేద కాలంగా మాట్లాడతాం. ఆ తరువాత ఋగ్వేద కాలం తర్వాత వస్తున్నది 1000 BC నుంచి దాదాపు 500 BC వరకు. 1000 BC నుంచి 500 BC వరకు మనము మలి ఋగ్వేద యుగంగా మాట్లాడతాం. అంటే తొలి ఋగ్వేద యుగం, మలి ఋగ్వేద యుగం.
తొలి ఋగ్వేద యుగం అంటే ఏమిటి అంటే మొట్టమొదట భారతదేశంలో వైదిక సంస్కృతి మొదలవుతున్న కాలం. వైదిక సంస్కృతి మొదలవుతున్న కాలం తొలి ఋగ్వేద యుగం. ఇప్పుడు మళ్ళీ మన చరిత్ర, మన డిస్కషన్ అంతా కూడా దేన్ని ఆధారపడి వస్తుంది అంటే కేవలం సాహిత్య అంశాలు, ఈ పుస్తకాలు, ఈ వైదిక సంస్కృతిలో వచ్చిన భాగంగా వచ్చిన విషయాల మీద ఆధారపడి వస్తున్నది. సో ఫస్ట్ తొలి ఋగ్వేద యుగంలో వచ్చిన పుస్తకం ఏమిటి? వైదిక అన్నామంటే వేదాలు. వేదాలు 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాల్లో తొలి ఋగ్వేద కాలంలో వచ్చింది ఋగ్వేదం. ఒక్క ఋగ్వేదం మాత్రమే మొదట వచ్చింది. ఆ ఋగ్వేదంలో ఉన్న నంబర్ ఆఫ్ మంత్రాలు, హైమ్స్ అంటాం, శ్లోకాలు, ఇవంతా మీకు నంబర్స్ ఎట్లా మీకు మెటీరియల్లో ఉంటుంది. నేను ఆ నంబర్స్ దిక్కు పోదలుచుకోలేదు, వాటిని మీకు పరిచయం చేస్తాను. ఋగ్వేదంలో ఏముంది? ఋగ్వేదంలో ఉన్నది ఋగ్వేద కాలంలో ఆర్యులు మొక్కుతున్న, నమ్ముతున్న దేవతల వర్ణన ఉంది. అందరికంటే ముఖ్యమైన దేవుడు ఇంద్రుడు, అగ్ని, వరుణ, ఇట్లా అదితి, సూర్య, ఇట్లా ఏ ఏ దేవుళ్ళైతే ఉన్నారో వాళ్ళు నమ్ముతున్న, పూజిస్తున్న దేవుళ్ళ గురించి, వాళ్ళ గురించి వర్ణన ఋగ్వేదంలో ఉంది. ఈ ఋగ్వేదం అనేది తొలి వేదం, మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది సంస్కృత భాషలో ఉంది. అందుకే ఋగ్వేద సంస్కృతం ఓల్డెస్ట్ సంస్కృత్. ఈరోజు కూడా సంస్కృతం రకరకాల స్టేజెస్ దాటుకుంటూ వచ్చింది. ఇప్పుడు మన తెలుగే తీసుకుంటే తెలుగు భాష ఈరోజు మనం మాట్లాడుతున్నట్టే రాసామా? ఒక 100 ఏళ్ల క్రితం రాసిన తెలుగు భాష పుస్తకాలు చూసుకుంటే మీకు గ్రాంథికంలో కనిపిస్తాయి. ఆ రాస్తున్న సంవత్సరములు, మనం సంవత్సరాలు అని మాట్లాడతాం. ఆ రోజు సంవత్సరం బుల్ అని అన్నారు, ఇంకొక రకంగా మాట్లాడారు. కాబట్టి భాషలో కూడా మార్పు కనిపిస్తుంది. కాబట్టి భారతదేశంలో ఉన్న సంస్కృత భాషలో తొలి సంస్కృత భాష మనకు స్పష్టంగా కనిపిస్తున్నది ఋగ్వేద కాలంలో. ఈ ఋగ్వేద కాలంలో కనిపిస్తున్న సంస్కృతం తొలి సంస్కృతం. తర్వాత ఈ పీరియడ్లో ఋగ్వేదంలో ఉన్న దేవతల గురించి మనం, ఈ దేవతలు మన ఒక రిలీజన్, వేదిక రిలీజన్ అన్న సందర్భంలో మాట్లాడుకుందాం. ఇక దీని తర్వాత మళ్ళీ ఋగ్వేద కాలంలో వస్తున్న వేదాలు ఏమిటి అంటే యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. యజుర్వేదం ఏం చెప్తుంది? యజుర్వేదం చూడండి, ఏదో ఒక జ్ఞానం. విద్ అంటేనే జ్ఞానం. విద్, వేదం అన్న పదం విద్ అనే రూట్ నుంచి వచ్చింది. విద్ అంటే జ్ఞానం. ఈ వేదం అనేది ఏదైతే ఉందో దానికి ఒక సందర్భంలో ఋగ్వేదం వచ్చిన తర్వాత దాని ఎక్స్టెన్షన్ రావాలి. ఋగ్వేదంలో ఏం చేస్తున్నారు? అగ్ని ఒక దేవుడు, ఇంద్రుడు ఒక దేవుడు. ఓ ఇంద్ర, మా శత్రువుల్ని సంహరించు అని యజ్ఞం చేస్తారు. మా పశువుల్ని కాపాడు, మా ప్రజల్ని కాపాడు, మా జన కాపాడు, ఇట్లా మాట్లాడుతున్న సందర్భంలో మరి ఇంద్రుడికి ఏ రకంగా పూజ చేయాలి అంటే అగ్ని ద్వారా ఇంద్రుడికి మెసేజ్ పంపాలి. అగ్ని ద్వారా ఇంద్రుడికి తన ఇది చేయాలి. అందుకే అగ్నిని ఒక మీడియేటర్గా, ఒక మీడియంగా మనకు ఋగ్వేద కాలంలో భావించారు. అగ్నికి కూడా మంత్రాలు ఉన్నాయి, ఇంద్రుడికి మంత్రాలు ఉన్నాయి. ఇదంతా కూడా ఋగ్వేద విషయం. అయితే ఋగ్వేదంలో ఉంటున్న ఈ మంత్రాలు, ఈ యజ్ఞము చేయాలంటే ఏం చేయాలి? వాటికి ఒక జామెట్రీ అవసరం, ఒక జ్ఞానం అవసరం. అది యజుర్వేదంలో ఉంది. ఏమిటి? యజ్ఞశాలలు ఎట్లా కట్టాలా, అసలు ఋగ్వేద మంత్రాలను ఏ రకంగా పఠించాలి, ఈ ప్రాసెస్ అంతా మళ్ళీ వైదిక క్రమాలకు, క్రియలకు సంబంధించిన విషయం అంతా మళ్ళీ యజుర్వేదానికి వచ్చింది. ఈ యజుర్వేదం ఋగ్వేదాన్ని మీద హెల్ప్ చేస్తుంది. ఋగ్వేదానికి ఎక్స్టెన్షన్, మళ్ళీ దాని నుంచి కంటిన్యూ అవుతుంది. యజుర్వేదం 2 భాగాలు, ఒకటి కృష్ణ యజుర్వేదం, 2 శుక్ల యజుర్వేదం. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత యజుర్వేదం తర్వాత వస్తున్న సామవేదం. ఇప్పుడు మళ్ళీ ప్రతిదీ ఈరోజు ఒకటి వస్తే దాని మీద ఇంకొక చేర్పు వస్తుంది, దాని మీద ఇంకొకటి వస్తుంది. సామవేదం ఏ రకమైన చేర్పు అంటే, సామవేదానికి లక్షణం ఏమిటి అంటే సామవేదంలో మ్యూజిక్ అన్నమాట మనకున్నది. నొటేషన్ అంటే ఏదైనా విషయాన్ని ఎట్లా పలకాలి, ఎట్లా పాడాలి అనేది సామవేదం చెప్తుంది. అందుకే గానాన్ని సామవేదంతో పోలుస్తుంటాం. గానం సామవేదం. అందుకే ఈ వైదిక మంత్రాలు ఏవైతే ఉన్నాయో, హైమ్స్ అంటున్నాం, వైదిక శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అది ఏ ఉచ్చారణలో, ఏ మీటర్లో ఎట్లా పలకాలి అది చెప్పేది సామవేదం. అందుకే సామవేదం ఈజ్ రిలేటెడ్ టు మ్యూజిక్. యజుర్వేదం ఈజ్ రిలేటెడ్ టు ద జామెట్రీ ఆఫ్ రిచువల్. యజ్ఞశాల ఎట్లా కట్టాలి, ఆ యజ్ఞగుండం ఎట్లా కట్టాలా, తర్వాత ఈ పద్ధతి ఏంటి, చేసే పద్ధతి ఏంటి, ఇది చెప్తున్నది యజుర్వేదం. సామవేదం వచ్చి దాని మ్యూజిక్ చెప్తోంది. ఇక లాస్ట్కి వచ్చిన అథర్వణ వేదం మాత్రం వీటన్నిటికి వంటి భిన్నమైంది. ఎట్లా భిన్నమైనది అంటే అథర్వణ వేదంలో ఉన్న అంశాలు
వైదిక సమాజానికి సంబంధించినవి మాత్రమే కావు. ఏమైంది అంటే భారత ఉపఖండంలో ఎప్పుడైతే వైదిక సంస్కృతి వచ్చిందో ఈ వైదిక సంస్కృతి కాని విషయాలతో కూడా ఇంటరాక్ట్ అవుతున్నది. అంటే వైదిక సంస్కృతిలో లేని వాళ్ళు కూడా ఉన్నారు ఈ ప్రాంతంలో. వైదిక సంస్కృతి ఒక సంస్కృతి అంతే. మరి ఇక్కడ ఇంతకుముందు ఉన్న వాళ్ళకు వేరే సంస్కృతి ఉంది కదా. ఈ రెండు సంస్కృతుల మధ్య ఉన్న సమ్మేళనమే అథర్వణ వేదంలో కనిపిస్తున్నది. ఎందుకు అంటే వైదిక మతంలో లేని కొన్ని అంశాలు ఎటువంటివి, కొంతమంది దేవతలు, కొన్ని లోకల్ కల్ట్స్, కొన్ని లోకల్ ట్రైబ్స్లో ఉన్న దేవతలు, ఇట్లాంటివంతా, తర్వాత కొన్ని నమ్మకాలు, ఇవన్నీ కూడా అథర్వణ వేదంకి వచ్చాయి. బ్లాక్ మ్యాజిక్ అంటే మంత్రాలు తంత్రాలు చేయటం, శత్రు సంహార మంత్రాలు, ఇవన్నీ అథర్వణ వేదంలో ఉన్నాయి. అందుకే వేదాల్లో అన్నీ ఉన్నాయి. వేదాల్లో సైన్స్ ఉంది, వేదాల్లో అద్భుతాలు ఉన్నాయి, వేదాల్లో ఇది ఏమిటి మన విమానాలు నడిచేది ఉంది, ఇవంతా అంటుంటారు. కానీ నిజానికి ప్రతి వేదంలో ఒక్కొక్క లక్షణం ఉంది. ఎవరైనా కానీ వేదాల్లోనే అన్నీ ఉన్నాయి అంటే కొంత చదివి వాటిని అర్థం చేసుకుని మాట్లాడాలి. అథర్వణ వేదంలో శత్రు సంహార మంత్రాలు ఉన్నాయి, వశీకరణ మంత్రాలు ఉన్నాయి. ఇవంతా కూడా బ్లాక్ మ్యాజిక్ అంటే మనం ఈరోజు బాణమతి చేతబడి అంటామే, ఆ టైప్కు సంబంధించిన మంత్రాలు కూడా వాటిలో ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? భారతదేశ లేకపోతే భారత ఉపఖండం చరిత్రలో జరుగుతున్న మార్పులు ఏవైతే ఉన్నాయో, ప్రజల మధ్య కొన్ని మతాలు, కొన్ని సంస్కృతుల సమ్మేళనం ఏదైతుందో అవంతా కూడా ఈ వేదాల రూపంలో రికార్డ్ అయి బయటకు వస్తున్నాయి. ఇది మనం అర్థం చేసుకుంటే వేదాలకు సంబంధించిన చారిత్రకాంశాన్ని మనం అర్థం చేసుకుంటాం. సో ఇవి 4 వేదాలు. సో తొలి ఋగ్వేద కాలంలో ఉన్నది ఒక ఋగ్వేదం అయితే, మలి ఋగ్వేద కాలంలో 3 వేదాలు వచ్చాయి. ఈ 3 వేదాల తర్వాత వైదిక సాహిత్యంలో వస్తున్నవి వేరే అంశాలు. నెక్స్ట్ వచ్చిన వైదిక వాంగ్మయంలో వచ్చింది అరణ్యకాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, ఈ 3 తర్వాత కాలంలో వస్తున్నాయి. ఉపనిషత్తుల తర్వాత పురాణాలు వస్తాయి. పురాణాల తర్వాత ఎపిక్స్ అంటే ఏమిటి అంటే రామాయణ మహాభారతాలు. ఇది మొత్తం వైదిక సాహిత్యంలో ఉన్న అంశాలు. సో ఇప్పటివరకు వేదాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి వేదాల తర్వాత వస్తున్నవి బ్రాహ్మణాలు ఏమిటి అంటే నిజానికి చెప్పాలంటే ఇప్పటివరకు వచ్చిన వేదాలకు మళ్ళీ ఎక్స్టెన్షన్ బ్రాహ్మణాల రూపంలో వస్తుంది. ఏమిటి? ఈ మంత్రాలకు ఫిలాసఫికల్ కాంటెక్స్ట్, కొంత తాత్వికమైన విషయాలు, ఈ మంత్రం చెప్పామంటే ఎందుకు చెప్పాం, ఇట్లాంటి అంశాలంతా చర్చిస్తూ ఫిలాసఫికల్ కాంటెక్స్ట్ను తీసుకొస్తూ బ్రాహ్మణాలు రాయడం మొదలుపెట్టింది. ఈ బ్రాహ్మణాలు రాయడంతో పాటు అరణ్యకాలు వచ్చాయి. అరణ్యకాలు అంటే వీటిని ఫారెస్ట్ బుక్స్ అన్నాం. అరణ్యకాలు ఏమైంది, వీళ్ళంతా ఒక ప్రాసెస్లో హెర్మిటేజెస్గా ఉంటూ వనవాసాలు అనుకోండి, లేకపోతే మునులు అనుకోండి, వీళ్ళు ఈ రాస్తున్న పుస్తకాలు బ్రాహ్మణాలు, అరణ్యకాలు ఈ 2 కూడా వేదాలకు సంబంధించి ఎక్స్టెన్షన్స్గా మారుతూ ఉన్నాయి. కాబట్టి బ్రాహ్మణాలు, అరణ్యకాలని మనం వేదాలని వేరు చేసి చూడొద్దు, వాటి తర్వాత వచ్చిన ఎక్స్టెన్షన్గా చూడాలి, వాటికి చేర్పుగా చూడాలి. ఇది అయిన తర్వాత వస్తున్నది ఉపనిషత్తులు. చాలా ముఖ్యమైనవి. ఉపనిషత్తులు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటి వరకు తంతు అంటే రిచువల్, ఇప్పటి వరకు వైదిక సంస్కృతి, వైదిక మతంలో ఉన్నది తంతు, దేవుళ్ళ గురించి. ఫిలాసఫీ అప్పుడప్పుడే కొంచెం ఛాయలు కనిపిస్తాయి మీకు. బ్రాహ్మణాల్లో, అరణ్యకాల్లో కొంచెం ఛాయలు వస్తున్నాయి. కానీ ఉపనిషత్ కాలం వచ్చేటప్పటికి, ఉపనిషత్ కాలం అంటే దాదాపు 8వ శతాబ్దం BC, ఉపనిషత్ కాలం వచ్చేటప్పటికి ఫిలాసఫీ అంటే ఏమిటి, తత్వం అనేది పెరగడం మొదలైంది. సో ఉపనిషత్తుల్లో ఉన్న సారం ఏమిటంటే తత్వశాస్త్రం ఎక్కువ ఉపనిషత్తుల్లో మీకు కనిపిస్తుంటుంది. తత్వం అంటే ఏమిటి, నేనెవరు, బ్రహ్మం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, వెలుగు అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, లేకపోతే ఈ సమస్త చరాచర జగత్తు అంటే ఏమిటి, ఇట్లాంటి ప్రశ్నలకు జవాబులు చర్చ ఉపనిషత్తుల్లో జరిగింది. ఈ ఉపనిషత్తుల్లో దాదాపు 18 ఉపనిషత్తులు చాలా పెద్ద ముఖ్యమైన ఉపనిషత్తులుగా మాట్లాడుతుంటాం. వాటిలో బృహదారణ్యకోపనిషత్తు కానీ, నేను ఆ లిస్ట్ ఇవ్వబోవడం లేదు, మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఉపనిషత్తుల్లో మీకు సత్యమేవ జయతే ఉదాహరణకు తీసుకోండి. సత్యమేవ జయతే ఇది మంత్రం కాదు, ఇది దేవుడికి సంబంధించింది కాదు, భారతదేశంలో సింబల్గా ఉంది. ఈరోజు మన భారతదేశం సింబల్లో సత్యమేవ జయతే అని రాస్తుంది. ఎక్కడి నుంచి తీసుకున్నారు ఈ సత్యమేవ జయతే అంటే సత్యమే ఎప్పుడు జయిస్తుందన్న ఒక సూత్రం ముండకోపనిషత్తు నుంచి తీసుకున్నారు. ఇట్లా చాలా విషయాలు, ఫిలాసఫికల్ ట్రూత్స్ కానీ ఇవంతా కూడా మనకు ఉపనిషత్తుల నుంచి తీసుకోవడం జరిగింది. సో మాండూకోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్, ఈశావ్యాసోపనిషత్, కేనోపనిషత్, కఠోపనిషత్, ఇట్లా చాలా ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ ఉపనిషత్తులో ఉన్నంత ఫిలాసఫికల్ డిస్కోర్స్. ఉపనిషత్తుల తర్వాత మనం మాట్లాడుకునేవి పురాణాలు.
పురాణాలు ఉదాహరణకు మనకు చాలామందికి తెలిసే ఉంటుంది, చచ్చిపోయిన తర్వాత అక్కడ రిచువల్స్లో చేసేది గరుడ పురాణం. అట్లే చాలా అష్టాదశ పురాణాలు ఉన్నాయి. విష్ణు పురాణం, అగ్ని పురాణం, స్కంద పురాణం, లింగ పురాణం, మార్కండేయ పురాణం, ఇట్లా ఇన్ని పురాణాల్లో ఉన్నది ఏమిటి అంటే, ప్రతి పుస్తకానికి ప్రతి కేటగిరీ ఆఫ్ బుక్స్కి ఒక లక్షణం ఉంది. మళ్ళీ ఇంతకుముందే మాట్లాడుకున్న ఉపనిషత్తులకు ఒక లక్షణం ఉంది, అదేమిటి? ఫిలాసఫీ. పురాణాలకు ఏం లక్షణం ఉంది అంటే, ఈ పురాణాలు మైథాలజీస్ అంటే మతం సంబంధించిన విషయాలతో పాటు కొన్ని మతానికి సంబంధించిన కథల్ని చెప్పడంతో పాటు చరిత్రను కూడా సూచిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ. చరిత్ర అంటే ఏమిటి అంటే, పురాణాల్లో మనకు చాలా స్పష్టంగా రాజుల వంశక్రమణిక, రాజుల కాలక్రమణిక, ఇంగ్లీష్లో మనము క్రానాలజీ అండ్ జీనియాలజీ అంటాం. వంశక్రమణిక అంటే ఏ రాజు తర్వాత ఎవరు వచ్చారు, క్రానాలజీ అంటేనేమో ఏ రోజు ఏ రాజు ఏ పీరియడ్లో వచ్చాడు, ఇది క్రానాలజీ. ఈ కాలక్రమణిక వంశక్రమణికలు మనకు పురాణాల్లో కనిపిస్తాయి. ఉదాహరణకు తీసుకుంటే మీకు భవిష్య పురాణం లేక వాయు పురాణం ఇట్లాంటివి తీసుకుంటే, శాతవాహనులు 30 మంది రాజుల పేర్లు మీకు ఈ పురాణాల్లో కనిపిస్తాయి. శాతవాహనులు అంతమైంది 225 BC AD, 225 AD 225 AD వరకు, అంటే క్రీస్తు శకము 225 వరకు పాలించిన శాతవాహన రాజుల లిస్ట్ రాసినటువంటి అంటే ఏమనర్థం? శాతవాహనుల తర్వాతే ఈ పురాణాల్లో యాడ్ అయినట్టు. తర్వాత విష్ణుకుండిన్లది పురాణాల్లో దొరుకుతుంది. మీకు దాదాపు 5th 6th సెంచరీ వరకు వచ్చిన రాజవంశాలు భారతదేశంలో మనకు పురాణాల్లో కనిపిస్తున్నాయి. అంటే అర్థం ఏంటి అంటే, పురాణాలు రాయటం ఏ 3rd 4th సెంచరీలో రాయటం మొదలుపెట్టినా కంటిన్యూస్గా దాంట్లో చేర్పులు మార్పులు గురై ఈరోజు మనం కనిపిస్తున్న పురాణాలు ఏ 8వ శతాబ్దం వరకు కూడా రాసినట్టుగా మనకు దాఖలాలు కనిపిస్తున్నాయి కొన్ని. అంటే కేవలము రాజవంశాలే కాకుండా కొన్ని సాంస్కృతిక అంశాలు, సామాజిక అంశాలు కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం పురాణాలు చూస్తుంటే. కాబట్టి దాన్ని చూసి చెప్తాం, ఓహో ఇది 8th సెంచరీలో రాసిరు, అంతకుముందు రాయలే, ఈ మధ్యకాలం రాసినట్టే అర్థమవుతున్నది అని మనకు అర్థమవుతుంది. ఇది పురాణాల గురించిన సందర్భం. పురాణాల తర్వాత మనం మాట్లాడాల్సినవి ఎపిక్స్. ఎపిక్స్ అంటే మహాకావ్యాలు. మహాకావ్యాలు అంటే ఏమిటి? మన భారతదేశ చరిత్రలో చాలా రకాలైన సాహిత్యాలు ఉన్నాయి. ఒకటేమో మతపరమైన సాహిత్యాలు ఉంటాయి, ఒకటేమో సెక్యులర్ సాహిత్యాలు ఉంటాయి, మతానికి సంబంధించిన మతేతర సాహిత్యాలు. ఉదాహరణకు ఎవరైనా వరాహమిహిరుడు రాసిన మన ఆస్ట్రానమీ మీద రాసిన పుస్తకం అది మతపరమైన పుస్తకం కాదు, అది ఒక శాస్త్ర గ్రంథం. తర్వాత చరకుడో సుశ్రుతుడో రాసే పుస్తకాలు శాస్త్ర గ్రంథాలు అవి. కానీ మతపరమైన గ్రంథాలని మనం ఏదైతే మాట్లాడుతున్నామో వాటిలో ఇంపార్టెంట్గా మనం మాట్లాడేవి ఎపిక్స్ 2. నేను కేవలం ఎపిక్స్ని మహాకావ్యాలు అని ఎందుకంటున్నాను, చరిత్ర కాదు, అవి మహాకావ్యాలు. మనము చాలామంది మహాభారతం రామాయణం అయిందా లేదా అనే ప్రశ్న ఎప్పుడు వస్తుంటుంది. మతము చరిత్ర ఈ రెండిటికి కొంత తేడా ఉంది అనేది మనం గమనిస్తే, మతంలో మాట్లాడేది ప్రతిదీ చరిత్ర కాదు అనేది కూడా సత్యమే. ఎందుకంటే మతంలో మనం చరిత్రను జోడిస్తూ మారుస్తూ పోతూ ఉంటాం. కాబట్టి ఆ మార్పులకు అనుగుణంగా చరిత్ర మారిపోదు, జరిగింది జరిగినట్టుగా అర్థం చేసుకునేదే చరిత్ర. రామాయణ మహాభారతాలు మహాకావ్యాలు ఎప్పుడు జరిగాయి? విచిత్రం ఏంటంటే, మనకు మతపరంగా చూస్తే రామాయణం ముందు జరగడం త్రేతాయుగంలో, మహాభారతం ద్వాపర యుగంలో తర్వాత జరిగినట్టుగా ఉంటుంది. కానీ చరిత్ర ప్రకారం చూస్తే మహాభారతం ముందు జరిగి తర్వాత రామాయణం జరిగినట్టుగా వస్తుంది. ఎందుకు అంటే, మహాభారతంలో మాట్లాడుతున్న ఏ గణాల యుద్ధం, ఈ గణాలు అయితే ఉన్నాయో ఆ గణాలు, లేకపోతే కురు పాంచాల ఈ వంశాలు ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా మనకు 9వ శతాబ్దంలో భారతదేశంలో భారత ఉపఖండంలో ఉన్న గణాల పేర్లు. ఈ గణాల మధ్య జరిగిన ఒక యుద్ధమే మహాభారత యుద్ధం. దాన్ని వాళ్ళు మహాభారత యుద్ధం అనలేదు. ఇదినంతా మనం మాట్లాడుతుంది చరిత్ర ప్రకారమే. మహాభారత యుద్ధం అనలేదు, దాన్ని దాశరాగ్ని యుద్ధం అన్నారు. అంటే బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్, 10 మంది రాజులు 10 మంది గణాలను రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో జరిగిన భాగంగా ఒక కథ ఉంది. ఆ కథను తర్వాత క్రమంలో రాసే క్రమంలో ఏమైంది, మహాభారతమై కూర్చుంది. మొట్టమొదటి జరిగింది దాశరాయజ్ఞ యజ్ఞం. ఆ దాశరాయజ్ఞ యజ్ఞం కొంతకు రాశారు. ముందు కొన్ని శ్లోకాలు వచ్చినాయి, ఆ తర్వాత 25,000 శ్లోకాలు వచ్చినాయి. ముందు మహాభారతాన్ని జయ సంహిత అన్నారు. ఆ జయ సంహిత ఏమైంది,
క్రమంగా పెరిగి పెరిగి చివరికి గుప్తుల కాలం వచ్చేటప్పటికి మహాభారతం, ఈరోజు మనం చదువుతున్న సంస్కృత మూల మహాభారతం ఏదైతే వ్యాస విరచిత మహాభారతం అంటామే, ఆ వ్యాస విరచిత మహాభారతం 1,00,000 శ్లోకాల దాకా పోయింది, ఒక మహాకావ్యమైంది. ఇది ఎప్పుడు జరిగింది? గుప్తుల కాలం వచ్చేటప్పుడే జరిగింది. అంటే గుప్తాస్ రూల్డ్ డ్యూరింగ్ 5th 7th centuries AD, ఆ కాలం వరకు వెళ్ళిందనమాట. ఇది మహాభారతం. ఆ తర్వాత వచ్చిన రామాయణం ఏదైతే ఉందో, మళ్ళీ గణాల యుద్ధం నుంచి రాచరిక వ్యవస్థలు సెటిల్ అవుతున్న క్రమాన్ని సూచిస్తున్నది రామాయణంలో. అప్పటికి రాజు ఉన్నాడు, రాజుకు సంబంధించిన లక్షణాలు, పరిపాలనకు సంబంధించిన లక్షణాలు, ఇవన్నీ మనకు రామాయణంలో కనిపిస్తున్నాయి. సో రామాయణ మహాభారతాలు లేకపోతే మహాభారత రామాయణాలని చారిత్రక దృష్టితో చూస్తే వీటిని మనం ఏమనుకోవాలి? ఇవి మహాకావ్యాలు. మతపరంగా అవి జరిగి ఉండొచ్చు, జరగకపోవచ్చు, అది నమ్మకానికి సంబంధించిన అంశం. కానీ చరిత్ర చెప్పేది మహాకావ్యంగా చెప్తాం. ఈ వైదిక యుగానికి సంబంధించి మనం పురాణాలను మాట్లాడుకుంటున్న క్రమంలోనే ఇంకొక అంశాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. అవేమిటి అంటే ధర్మశాస్త్రాలు. ధర్మశాస్త్రాలు అంటే ఏమిటి? కోడ్ ఆఫ్ కండక్ట్ లేకపోతే కోడింగ్ ఆఫ్ లా. ఈరోజు మనకు ఐపీసీ, సిఆర్పిసిలు ఇవంతా మోడర్న్ డెమోక్రసీ సందర్భంలో ఉంటాయి. కానీ ఆ కాలంలో వాళ్ళ సమాజానికి సంబంధించిన కొన్ని సూత్రాలు ఏవైతే మాట్లాడుకున్నారో ఆ సూత్రాలని నారద స్మృతి, మనుస్మృతి, గౌతమ సూత్రాలు, అపస్తంభ సూత్రాలు, యాజ్ఞవల్క్య స్మృతి, ఇవన్నీ కూడా కోడ్స్. ఇదంతా కూడా లా. అప్పటి చట్టాలు లేకపోతే అప్పటికున్న సమాజ నియమాల్ని ఆ రకంగా రాసుకున్నారు. ఆ సమాజ నియమాల్లో భాగంగానే ఈ స్మృతులు, ఈ రకరకాల ధర్మశాస్త్రాలు వచ్చాయి. అవి రకరకాలుగా మారుతూ తర్వాత కాలం వరకు కంటిన్యూ వచ్చాయి. నారద స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి. ఉదాహరణకి యాజ్ఞవల్క్య స్మృతిని తీసుకుంటే వైదిక కాలంలో వస్తున్న ఈ యాజ్ఞవల్క్య స్మృతి మళ్ళీ మీకు కళ్యాణి చాళుక్యుల కాలంలో కూడా కనిపిస్తున్నది. ఆ సమాజంలో లా దేని ఆధారంగా చేశారు? విజ్ఞానేశ్వర్యం అనే పుస్తకంలో యాజ్ఞవల్క్య స్మృతిని ఆధారంగానే విజ్ఞానేశ్వర్యం రాశారు. ఆ విజ్ఞానేశ్వర్యం కళ్యాణి చాళుక్యుల కాలం, కాకతీయుల కాలంలో కూడా లా గైడింగ్ బుక్స్గా మారాయి. సో ఇది భారతదేశ చరిత్రలో ఈ ధర్మశాస్త్రాలకు ఒక పెద్ద రోల్ ఉంది. ఇక తర్వాత ఈ ధర్మశాస్త్రాలతో పాటు 4 ఆశ్రమాలు ఉన్నాయి వైదిక సంస్కృతిలో భాగంగా. ఆశ్రమాలు అంటే ఏమిటి? ఆశ్రమం అంటే ఉండే ఇల్లు కాదు ఇక్కడ. ఈ ఆశ్రమాలు ఏంటంటే 4 ఆశ్రమాలు. మొట్టమొదటిది బ్రహ్మచర్యం. అంటే వైదిక మొత్తం కూడా మతానికి సంబంధించే ఉంది ఈ సాహిత్యంలో. కాబట్టి ఆటోమేటిక్గా ధర్మశాస్త్రాలు అనగానే తర్వాత ఆశ్రమాలు, ఆశ్రమాలతో పాటు చతుర్విధ పురుషార్థాలు అని మాట్లాడతాం. ఆశ్రమాలు అంటే ఏమిటి? బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే స్టూడెంట్హుడ్, అప్పుడు చదువుకునే సమయం. ఎవరు మళ్ళీ ఈ బ్రహ్మచర్యము చదువుకునేది ఇదంతా కూడా అన్ని కులాల వాళ్లకు లేదు. వర్ణాశ్రమ ధర్మం అనేది బ్రహ్మాండంగా పాకిపోయింది, స్థిరపడిపోయింది. కాబట్టి ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని ఆలోచించాలి ఈ మొత్తం వైదిక సాహిత్యాన్ని కూడా. అందరికీ అంటే దళితులకు, ఈరోజు మనం దళితులు అన్న పదం వాడుతున్నాం. ఆ కాలంలో అన్టచబుల్ అన్నారు, చండాలురు అన్నారు, అస్పృశ్యులు అన్నారు, లేకపోతే శూద్రులు అన్నారు, అతిశూద్రులు అన్నారు. వీళ్లకు ఏవి అవకాశాలు లేవు. మళ్ళీ చాలా తర్వాత కాలంలో మెల్లగా గుప్తుల కాలంలో వచ్చేసరికి కొంత అతిశూద్రులు కాకుండా శూద్రులకు కొంత వినే హక్కు కలిగింది తప్ప చదివే హక్కు లేకుండా పోయింది. కానీ ఇదంతా కూడా మాట్లాడుతుంది వర్ణాశ్రమ ధర్మాల్లో ఉన్న మొట్టమొదటి 3 ధర్మాలకే. ఒకటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. అసలు ఈ వర్ణాశ్రమ ధర్మానికి కనిపించిన మొట్టమొదటి సూత్రం మనకు ఋగ్వేదంలోనే పురుష సూక్తంలో 10వ మండలంలో కనిపిస్తుంది. 4 వర్ణాలని మొట్టమొదటి 3 వర్ణాలు అన్నారు. పుట్టించింది దేవుడే అని చెప్పడం అక్కడి నుంచి మొదలవుతుంది కదా. సో ఈ బ్రహ్మచర్యాశ్రమం అనేది స్టూడెంట్హుడ్. తర్వాత గృహస్థాశ్రమం. బ్రహ్మచర్యం తర్వాత పెళ్లి చేసుకోవాలి, గృహస్థాశ్రమంలో ఉండాలి. ఆ తర్వాత వానప్రస్థం. అంటే గృహస్థాశ్రమంలో పిల్లలు పుట్టించారు, అంతా అయిపోయింది. ఇక నెక్స్ట్ సన్యాసానికి సిద్ధం కావాలా, అంటే ట్రాన్సిషన్కు రెడీ కావాలా, మెల్లగా భవబంధాలని తీసేసుకోవాలా అని చెప్తూ సన్యాసాశ్రమం చెప్పారు. ఈ 4 ఆశ్రమాలతో పాటు ఇంకొకటి చెప్పింది ఈ వైదిక సంస్కృతి. దాన్ని ఏమంటారంటే చతుర్విధ పురుషార్థాలు. ఈ చతుర్విధ పురుషార్థాలు అంటే ఏమిటి? ధర్మార్థ కామ మోక్షాలు. ధర్మం బ్రహ్మచర్యంలోనూ పాటించాలి, వానప్రస్థంలో గృహస్థంలో పాటించాలి, వానప్రస్థంలో పాటించాలి. ధర్మ అర్థ అంటే డబ్బు సంపాదించడం. దీని గృహస్థాశ్రమం మెయిన్. వానప్రస్థంలో కూడా సంపాదించాలి. మళ్ళీ సన్యాసంలో అర్థం అనేది ఇంపార్టెంట్ కాదు, బ్రహ్మచర్యంలో కూడా కాదు. కామ అంటే
నీ ఐహికమైన కోరికలకు సంబంధించిన విషయం, స్త్రీ పురుషులకు సంబంధించిన, ఇది నీకు గృహస్థాశ్రమంలో ముఖ్యమైంది. వానప్రస్థంలో కూడా ఉంది, కానీ క్రమంగా నువ్వు దాని నుంచి దూరం కావాలని చెప్తుంది. ఇక మోక్షం అనేది నీ బ్రహ్మచర్యం నుంచి ధర్మం పాటిస్తూ చివరికి సన్యాసం దాకా పోతున్నప్పుడు ఈ మోక్షం అనేది నీ టార్గెట్ అని చెప్తుంది ధర్మశాస్త్రాలు. ఇది చతుర్విధ పురుషార్థాలకి ధర్మశాస్త్రాలకి ఉన్న లింక్. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఈ సమాజం ఎట్లా ఉంది, ఈ సమాజంలో ఉన్న దేవుళ్ళు ఎవరు అనేది నేను ఆల్రెడీ మాట్లాడాను. ఈ సమాజం సామాజిక స్థితిగతులు ఏమిటి? వైదిక సమాజంలో ఉన్న సామాజిక స్థితి ఏమిటి అంటే ఇది ప్రముఖంగా సమాజం. అందుకే గోవు పవిత్రమైనది. వాళ్ళ చీఫ్ని, అంటే ఏ గణమైతే ఉందో, ఒక ఊరుంది, ఈ పశుపాలక సమాజానికి సంబంధించిన గణం ఉంది, ఆ ట్రైబ్ ఉంది. ఈ ట్రైబ్స్ని జన అన్నారు. జన అన్న పదం మొట్టమొదట మనకు అక్కడ కనిపిస్తుంది, జన. తర్వాత వీళ్ళ యొక్క రాజు, వీళ్ళ చీఫ్ ఎవరైతే ఉన్నారో అతన్ని రాజన్ అన్నారు. ఈ పదం రాజన్ అన్న పదం వైదిక పదంగా మనకు వచ్చింది, రాజన్. ఈ రాజన్ గోపతి కూడా. గోపతి అంటే ఏమిటి? ప్రొటెక్టర్ ఆఫ్ కౌస్, ఆవుల్ని కాపాడేవాడు, ఆవుల్ని రక్షించేవాడు. ఎంత విచిత్రమైన విషయం చూడండి. రాజు యొక్క ధర్మం ఏమిటి అంటే రాజ్యాన్ని కాపాడడం కాదు, ఆవుల్ని కాపాడడం. ఇప్పుడే మీకు అర్థమవుతున్నది. దీన్ని బట్టి చూస్తే అర్థమయ్యేది ఏమిటి? ఇది పశుపాలక సమాజం యొక్క ముఖ్య లక్షణం. తర్వాత రకరకాల యుద్ధాల్లో పార్టిసిపేట్ చేసి, ఆవుల కోసం జరిగే యుద్ధాలు, బ్యాటిల్స్ జరుగుతాయి. వాటిని ఏమన్నారు? గవిష్టి అన్నారు. ఈ గవిష్టుల్లో లేకపోతే గవేషణల్లో, వీటన్నిటిలో, గవేషణ అంటే కౌస్ను వెతకడం, ఆవులను వెతకడం, ఈ అన్నిట్లో వీళ్లకు తోడున్నది వైదిక దేవుడైన ఇంద్రుడు. అందుకే వీళ్ళ పశుపాలక సమాజానికి సంబంధించిన ముఖ్యమైన దేవుడుగా ఇంద్రుడు ఉంటాడు. అయితే ఋగ్వేద కాలంలో ఇంద్రుడు చాలా ఇంపార్టెంట్ కాడు, కానీ తర్వాత మెల్లగా ఇంద్రుడి యొక్క ప్రభావం తగ్గుతూ వచ్చింది. ప్రజాపతి, ఇట్లా వేరే వేరే దేవుళ్ళ ప్రభావం పెరుగుతూ వచ్చింది. ఇది మనకు వైదిక సంస్కృతిలో తెలుస్తూ వస్తుంది. ఇక సమాజాన్ని తీసుకుంటే మనకు ఇది పశుపాలక సమాజం, దాంతోపాటు అగ్రికల్చర్ లేదని కాదు, అంటే వ్యవసాయం లేదని కాదు, కానీ చాలా తక్కువగా ఉంది. ఈ సమాజంలో ఉన్న ముఖ్యమైన లక్షణం వర్ణ వ్యవస్థ. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. వైదిక సంస్కృతిని, వర్ణ వ్యవస్థను వేరు చేసి చూడలేరు. ఈ రోజు కూడా మనకు చాలా సందర్భాల్లో డిబేట్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వైదిక సంస్కృతి అనగానే వర్ణ వ్యవస్థ అనేది దాంట్లో ఇంపార్టెంట్ విషయంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వైదిక సమాజంలో రెండు పదాలు వేరే వేరే కనిపిస్తున్నాయి. ఒకటి దాసులు, రెండు దస్యులు. ఈ దస్యులు, దాసులు ఎవరు అని అనుకుంటే బ్రాడ్గా ఇప్పుడు మనకు అర్థమవుతున్నది, చరిత్రలో రాసిన దాని ప్రకారం మనం మాట్లాడుకుంటున్నాం. దాసులు అంటే ఒక గణం, ఆర్యగణమే ఇంకొక ఆర్యగణం మీద దాడి చేసి వాళ్ళను బానిసలుగా చేసుకుంటే వాళ్ళు దాసులు అవుతున్నారు. ఆర్యగణం అనార్యగణాలని దాసులుగా చేసుకోవడం, అనార్యగణాలని ఓడించి దగ్గరికి పెట్టుకోవడం, వాళ్ళు దస్యులు అవుతున్నారు. ఇది మనకు సమాజం గురించిన ముఖ్యమైన లక్షణం. అంటే రాజకీయ వ్యవస్థ ఏమిటి వీళ్లకు అంటే మళ్ళీ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే ఎకానమీ మీద ఆధారపడే రాజకీయ వ్యవస్థ ఉంటుంది. కాబట్టి ఎకానమీ అంటే ఏమిటి? క్యాటిల్ రేరింగ్, పశుపాలన అతి ప్రధానమైన వ్యవస్థ. కాబట్టి దీనికి సంబంధించి రాజకీయ వ్యవస్థ కూడా దాని చుట్టే తిరిగింది. ఈ రాజకీయ వ్యవస్థలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, ఒకటి ప్యాట్రియార్కీ, పితృస్వామ్యం అనేది ఈ సమాజం యొక్క లక్షణం. మాతృస్వామ్యం కాదు, పితృస్వామ్యం. అందుకే ఈ పితృస్వామ్య భావజాలము, ఈ పితృస్వామ్య లక్షణం ఉంది కాబట్టి తర్వాత కొడుక్కి ముఖ్యమైన ఇది రావడం. అందుకే మీకు మత సంబంధమైన విషయాల్లో స్త్రీలకు, కూతుళ్లకు ముఖ్యమైన పాత్ర లేకుండా కొడుక్కే ముఖ్యమైన పాత్ర రావటం, ఇవంతా కూడా వైదిక సంస్కృతి నుంచి వస్తున్నాయి. యజ్ఞాలు, యాగాలు, బలి, కర్మకాండలు, ఇది వైదిక సంస్కృతిలో ముఖ్యమైన అంశాలు. వైదిక సంస్కృతిలో ముఖ్యమైన అంశాలు అని ఎందుకు అంటున్నామంటే యజ్ఞ యాగాదులు చేయాలి. మామూలు ప్రజలు కూడా డైలీ చేసే పంచమహాయజ్ఞాలను ఉన్నాయి, అట్లే రాజులు చేసే ముఖ్యమైన యజ్ఞాలు ఉన్నాయి. వైదిక సంస్కృతిలో భాగంగా అశ్వమేధం, వాజపేయం, నరమేధం, రాజసూయం, ఇవన్నీ కూడా ముఖ్యమైన యజ్ఞాలు. ఈ యజ్ఞాలంతా కూడా రాజులు లేకపోతే రూలింగ్ క్లాస్ చేయాలి అని మనకు వైదిక సంస్కృతి చెప్తున్నది. ఇక ముఖ్యమైన దేవతల గురించి మాట్లాడితే మనము ఒకసారి లిస్ట్ చదువుకుంటే ఇంద్ర, అగ్ని, వరుణ, సోమ, యమ, రుద్ర, పుషాన్ అంటే ఈయన హెర్డ్స్మన్, ఈ క్యాటిల్స్ అంటే పశువులు, వీటన్నిటికి సూర్య, సవితర్, అదితి, ఇట్లా. సో ఈ సమాజం చివరిగా సంక్షిప్తంగా మనం కంక్లూడ్ చేయాలంటే రాజకీయ వ్యవస్థ,
ఏమిటి అని మాట్లాడినప్పుడు ఇందాక చెప్పాను రాజన్ అన్నాను. తర్వాత 2-3 పదాలని మీరు తర్వాత నోట్స్ ద్వారా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సభ, సమితి, ఈ 2 పదాలు కూడా మనకు ఈ వైదిక సంస్కృతి కాలంలో మనకు ప్రాచుర్యంలోకి వచ్చినవి. సభ అంటే ఏమిటి, సమితి అంటే ఏమిటి అంటే సభ అంటేనేమో జనరల్ అసెంబ్లీ అవుతుంది. తర్వాత దీంట్లో కొన్ని ఈ తేడాలంతా మీకు నోట్స్లో కనిపిస్తుంటుంది. కానీ ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటున్న అంశం ఏమిటి అంటే పశుపాలక సమాజానికి సంబంధించిన ఎన్ని సమస్యలు ఏవే విషయాలు ఉన్నాయో ఆ మేరకు చర్చించుకోవడానికి ఏర్పడ్డ పొలిటికల్ సిస్టమ్ మాత్రమే ఆ రోజున రాజకీయ వ్యవస్థ. అదే తర్వాత కాలంలో క్రమంగా పెరిగి మనకు 6వ శతాబ్దంలో మహాజనపదాలు ఏర్పడేటప్పటికి పెద్దగా పెరుగుతూ వచ్చింది. దీన్ని అర్థం చేసుకుంటే రాచరిక వ్యవస్థ తొలినాళ్లలో కనిపిస్తున్నది. అయితే చివరిగా వీటికి ఎంతసేపు మనం మాట్లాడింది ఏమిటి, మనము సాహిత్య ఆధారాలు. మరి భౌతిక ఆధారాలు ఏం లేవా అంటే ఉన్నాయి. ఎక్కడున్నాయి అంటే అహిచ్ఛత్ర, ఈరోజు ఉత్తరప్రదేశ్లో అహిచ్ఛత్ర అంటున్నాం, బరేలీ ఏరియాలో అహిచ్ఛత్ర లాంటి ప్రదేశాల్లో మనకు వీటి ఆధారాలు కనిపిస్తున్నాయి. ఎట్లా ఆధారాలు కనిపిస్తాయంటే మనకు ఆ బేసిక్ స్ట్రక్చర్స్లో మన రెసిడెన్షియల్ స్ట్రక్చర్స్ లాంటివి కొన్ని చోట్ల తవ్వకాల్లో దొరకటము, ఆ కాలపు కొన్ని ఆయుధాలు దొరకటము, ఆ కాలపు అవశేషాలు దొరకడము అట్లా మనకు దొరికింది. కాబట్టి ఇది వైదిక సంస్కృతి యొక్క భౌతిక ఆధారాలుగా మనం భావించాలి. ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే వైదిక సంస్కృతి అనేది సింధులోయ నాగరికత తర్వాత వచ్చిన గ్రామీణ సంస్కృతి, సింధులోయ నాగరికత తర్వాత వచ్చిన ఒక పశుపాలక సంస్కృతి. మనకు వైదిక సంస్కృతి కాలంలో మొత్తం ఎక్కువగా మనం మాట్లాడుతున్నది మతపరంగా వస్తున్న సాహిత్య ఆధారంగానే ఈరోజు మనం వైదిక సంస్కృతిని మనం అంచనా వేయగలుగుతున్నాం. ఇది వైదిక సంస్కృతి యొక్క సంక్షిప్త సారం.